సినిమా టీజర్ రిలీజ్ అయింది, సినిమా రిలీజ్ అవ్వబోతుందనా టెన్షన్ మీ మొహంలో? ఎందుకు టెన్షన్? టెన్షన్ ఏంటంటే మనం ఎగ్జామ్ రాసిన తర్వాత కష్టపడి చదివి రాస్తాం కదా, బటర్ఫ్లైస్ ఉంటాయి కదా లోపల. రిజల్ట్స్ ఏమంటారు ఏంటి, ఫస్ట్ టైం కదా నాకు. ఎంత ఇంటర్నల్గా ఎంత మంచి గుడ్ ఫీడ్బ్యాక్, చాలా బాగుందని ఎంతమంది చెప్పినా లా ఆఫ్ లార్జ్ నెంబర్స్ అంటే ఎక్కువ మంది ఏది చెప్తుంది కరెక్ట్ కదా. ఎక్కువ మంది ఎవరు ఆడియన్స్. ఎలా వచ్చింది మీకు టీజర్కి రెస్పాన్స్? చాలా బాగుందని అన్నారండి అందరూ. నా యాక్టింగ్ అందులో 135 షార్ట్స్ వేశారు, చాలా బాగా చేశాను అన్నారు. అన్ని ఎమోషన్స్ పడ్డాయి దాంట్లో. దానివల్ల ఏమైందంటే మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. మీకు ఆడియన్స్కి ఇద్దరు నాకు పెరిగాయి. సో ఇప్పుడు నాకు భయంగా ఉంది. టెన్షన్, ఫస్ట్ టైం కదండి. అవును, ఎంతో కష్టపడి యాక్టింగ్ ఒకటే కాకుండా నేనే ప్రొడక్షన్ కూడా నాదే కదా. అవును, ప్రొడక్షన్ కూడా అదే ఎక్కువ కష్టమైంది. ఓకే. సో ఇంకా జస్ట్ సో మీకు ఈ ఇండస్ట్రీ అంతా కొత్త, ఫస్ట్ టైం. ఓకే. సో మీరా గారు, మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఈ సన్ ఆఫ్ మూవీలో? నేను ప్రొటాగనిస్ట్, ఐమ్ ఆపోజిట్ టు సాయి గారు. అండ్ ఈ క్యారెక్టర్ వచ్చేసి చాలా చాలా అంటే ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్. అంటే రెగ్యులర్గా జస్ట్ ఒక హీరోయిన్గా వచ్చి సాంగ్ చేయటం పోవటం లాగా లేదు. ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ స్కోప్ అనమాట. సో నేను స్టోరీ విన్నప్పుడే ఐ డిసైడెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్. డిసైడెడ్ అంటే ఐ వాంటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్. అంటే డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు అన్నీ నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ ఇట్ వాస్ వెరీ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఇది ఒక చాలా ట్విస్ట్ అండ్ టర్న్ అనమాట, క్యారెక్టర్ వేరియేషన్ ఉన్న క్యారెక్టర్. సో ఇట్స్ వెరీ వెరీ నైస్ టు ప్లే దాట్. ఓకే. సో సింహాద్రి గారు, ప్రొడ్యూసర్ కూడా మీరే కాబట్టి, సో మీరు ఇది స్క్రిప్ట్ విన్నప్పుడు లేకపోతే ఈ హీరోయిన్ క్యారెక్టర్ విన్నప్పుడు మీరా గారనే ఫస్ట్ అనుకున్నారా మీరు? నాకు తెలియదు కదా, నాకు కొత్త కదా. సో మనకి షూట్ కంఫర్ట్ చాలా ఇంపార్టెంట్, మంచి వాళ్ళు కావాలి. ఇంకా హ్యాండ్లింగ్, పెద్ద హీరోయిన్ అయితే నాకు కొత్త కాబట్టి నేను హ్యాండిల్ చేయలేను. సో చాలా షూట్ కంఫర్ట్కి చాలా మంచి అమ్మాయి కావాలని ఆమెను పెట్టుకున్నాం. పర్సనాలిటీ మీద యాక్టింగ్ ఆమెకు బాగా వచ్చు, చూసాము ఆవిడ ఆడిషన్ అంతాన్ని. సో మెయిన్ దాంతోపాటు హీరోయిన్ అందరితో సహకరించడం చాలా ఇంపార్టెంట్ కదా, సినిమా అవ్వదు లేకపోతే. ఆవిడ యాటిట్యూడ్, పర్సనాలిటీ చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. మాకు ఈ రోజు వరకు ఏ ఇబ్బంది కూడా కలదు, చాలా సరదాగా ఉంటారు. ఓకే. బిస్కెట్ కాదండి, బిస్కెట్ కాదండి, నిజమే చెప్తున్నా. ఓకే. సో మీరు అన్నట్టుగా ఇండస్ట్రీకి మీరు ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్నారు, అలాగే హీరోగా ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నారు కాబట్టి, సో మీరు ఇంతకుముందు ఏం చేశారు? ఇంతకుముందు నేను అమెరికాలో ఉంటానండి. నేను ప్రొఫెషన్ ఐటీ ఆర్కిటెక్ట్, కానీ బిజినెస్ కూడా చేస్తాను యూఎస్లో. కానీ ప్యాషన్ వర్క్ వచ్చినప్పటికీ నేను పైలట్ కూడా. ఓకే. ఐ డిడ్ లైక్ 9 years ప్యాషనెట్ ఫ్లయింగ్, అంటే హాబీ కోసం. అండ్ ఐ హ్యావ్ డన్ లైక్ 900 times ల్యాండింగ్స్, 4.5 hours ఫ్లయింగ్ చేశాను. ఐఎమ్ లైసెన్స్డ్ ఫెడరల్ ఏవియేషన్ లైసెన్స్ హోల్డర్. ఓకే. సో మరి ఇటువైపు సినిమా వైపు అనేది చాలా డిఫరెంట్, పైలట్ ఐటీ వైపు, మీరు ఎన్ఆర్ఐ అంటే మరి ఇటువైపు ఎందుకు మళ్ళీంది, సినిమా వైపు ఎందుకు వద్దామని అనుకున్నారు?